షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు తెలిసింది ఒక గుండుసున్నాయని ఇచ్చిన హామీలు మెజార్టీ శాతం పూర్తి చేయకుండా ఏడాదిగా కాలం గడిపిన తీరు ప్రజలకు తెలుసని బడ్జెట్ పై చేస్తున్న విమర్శలు కన్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గుండుసున్న హామీలు అందరికీ తెలుసని షాద్నగర్ బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం పట్టణంలోని మోహన్ సింగ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. 6 గ్యారెంటీల పేరుతో ఎన్ని గుండు సున్నాలు చుట్టారో ప్రజలకు తెలియదా అని విమర్శించారు. ముఖ్యంగా రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా చెప్పి ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. రైతు కూలీలకు 12,000 ఎంతమందికి ఇచ్చారని అంత గుండు సున్నా కాదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నా కూడా ఒక్క ఇంటిని కూడా పేదలకు పంపిణీ చేయకపోవడం అసమర్థత కాదా అని ప్రశ్నించారు. ఉద్యమకారులకు జర్నలిస్టులకు ఒక ప్లాట్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో జర్నలిస్టులకు 2 ఎకరాల సొంతం కొని ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఎందుకు జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేకపోయారని హామీని నేటి వరకు గుండుస్తున్నా కాదా అని ప్రశ్నించారు. ఇంకా ప్రభుత్వం నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉండగా అన్నింటికీ గుండుస్తున్నా చుట్టారన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల వివాహానికి తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. విద్యార్థులకు ల్యాప్టాప్ ఏమైందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఎంతమంది వేశారని ప్రశ్నించారు. 200 యూనిట్ల విద్యుత్ కొంతమందికి అమలవుతుందని ఇంకా 20% మిగిలి ఉందని అన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఎంత నరకయాతనంగా ఉందో అర్థం చేసుకోవాలని, మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కండిషన్లో లేని బస్సులతో అవస్థలు పడుతున్నారని విమర్శించారు. 4,000 రూపాయలు పెన్షన్ కు కూడా గుండు సున్నా చుట్టారన్నారు. 6 గ్యారెంటీలు చెప్పారు. తెలంగాణ మొత్తంలో ఒక్క రైతు కూలికన్నా 12,000 ఇచ్చిర్రా? ఇది గుండు సున్నా హామీ కాదా అని ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. మూడవది గృహజ్యోతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్తు, దాదాపు ఇంకా 20% కుటుంబాలకి ఇది అందుతలేదని ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. 4వది ఇందిరమ్మ ఇండ్లు, సంవత్సరం దాటిపోయింది మీ అధికారం వచ్చి, ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు మీరు కేటాయించి డబ్బులు ఇచ్చిండ్రు? ఇది గుండు సున్నా హామీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ఇందిరమ్మ ఇండ్లను మీరు పెట్టుకునే ఇల్లు కూడా కేంద్రం నుంచి పైసలు వస్తే మీరు పేరు పెట్టుకునే తప్ప మీరు అండ్ల ఏమైనా 1 రూపాయి ఇస్తున్నారా? అది గుండు సున్నా హామీ కాదా అని ఇవాళ విమర్శిస్తా ఉన్నాం. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఒక్క ఉద్యమకారుని కన్నా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇంటి స్థలం ఇచ్చిర్రా? శాసనసభ్యులు గారు మీరు పోయి ధర్నా చేసిరు కదా, అది గుండు సున్నా హామీ కాదా అని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా మహిళలకు ప్రతి నెల 2,500 మహాలక్ష్మి, ఆ మహాలక్ష్మికి ఇవాళ గుండు సున్నా చూపించిరా లేదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పారు, కానీ ఆ ఆర్టీసీ ప్రయాణం చేస్తుంటే ఎంత ఇబ్బందులు అవుతున్నాయి. నేను మొన్నటికి మొన్న డిపో మేనేజర్ పోతే ఏ ఆర్టీసీ బస్సు కూడా ఫిట్నెస్ లేకుండా నడుస్తున్నాయి. అంటే కనీసం ఫిట్నెస్ కి కూడా బడ్జెట్ ఇవ్వడం లేదు. ఆర్టీసీకి గుండు సున్నా బడ్జెట్ తో నడుపుతున్నారు. మరి ఆర్టీసీ కూడా ఎన్ని రోజులు నడుస్తుంది అని మీరు ఇవాళ క్లియర్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. దాదాపు 150 పథకాలకి సంబంధించిన నిధులు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దాదాపు 86,000 కోట్ల రూపాయలు ఇస్తుంది. ఇదే గ్రామీణ ఉపాధి హామీ మహిళలకి ఒక్కొక్క మహిళకి 12,000 10,000 ఏదో ఒక గుండు సున్నా హామీ ఇచ్చారు. అది కూడా ఇచ్చి వీళ్ళందరూ మహిళలకి మేము భూమి లేని గ్రామీణ ఉపాధి హామీ కూలీ మహిళలకు మాత్రమే ఇస్తామని ఊరికి 4 పేర్లు 5 పేర్లు రాసుకొని పోయారు. అది గుండు సున్నా హామీ కాదా? ఇవాళ సిసి రోడ్లకి 19,000 కోట్లు, జాతీయ గ్రామీణ ఉపాధి జీవనోపాధి మిషన్ 19,000 కోట్లు, వాటర్ షెడ్ అభివృద్ధికి 2,500 కోట్లు, కృషి వికాస్ యోజనకి 8,500 కోట్లు, యూరియాకి సబ్సిడీ ఇస్తా ఉంది. 1,19,000 కోట్ల రూపాయలు యూరియాకి సబ్సిడీ ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. 2014లో కేంద్రానికి మీరు అధికారం ఇచ్చినప్పుడు యూరియాకి ఎంత సబ్సిడీ ఇచ్చిందో తెలుసా? సుమారు 9-10 కోట్ల రూపాయల సబ్సిడీ. ఇవాళ రైతులకి 10 ఏళ్ల తర్వాత 1,19,000 కోట్ల రూపాయలు ఇవాళ సబ్సిడీ ఇస్తే 10 పెరిగింది యూరియా సబ్సిడీ భారం. తెలంగాణకి ఏమి ఇచ్చినామంటారు? ఆ యూరియా సబ్సిడీలో తెలంగాణ రైతులు లేరా? ఎమ్మెల్యే గారు, యూరియా సబ్సిడీ తీసుకుందంటే తెలంగాణ రైతులు లేరా? ఇవాళ ఎన్ని పథకాలు ఉన్నాయి, ఈ పథకాలన్నింటిలో కూడా తెలంగాణ వాళ్ళ వాటా లేదా? నువ్వు వరికి 500 మద్దతు బోనస్ మాత్రమే ఇస్తున్నావు.
కానీ ప్రతి సంవత్సరం ప్రతిరోజు వరికి ఇచ్చే మద్దతు ధర ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రైతులకు ఇచ్చే మద్దతు ధర కేంద్రం నుంచి రాలేదా? తెలంగాణ రైతులకు అందులో వాటా లేదా? ఇలా పత్తి ఒక మద్దతు ధర తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పత్తికి ఇచ్చిన మద్దతు ధర కేంద్రానికి కాదా? ఒక్క రూపాయి మీరు ఏదైనా పత్తికి మద్దతు ధర ఇచ్చి రైతులకు మద్దతు ఇచ్చుకుంటున్నారా? పత్తి మీద వేసిన మార్కెట్ చెస్సుని కేంద్రం కొనేటప్పుడు కర్ణాటకలో మినహాయింపు ఇచ్చింది. ఎందుకంటే కేంద్రం నష్టంతో కొంటుంది. కానీ తెలంగాణలో దాని మీద కూడా మార్కెట్ చెస్ వసూలు చేస్తున్నాం. నీ యొక్క చిత్తశుద్ధి ఏంటి అని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఇట్లాంటి అనేక సదుపాయాలు ఇవాళ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పేదలకు ఎల్పిజి కనెక్షన్లకి కొత్త కనెక్షన్లకి 9,100 కోట్లు ఇస్తుంది. ఇవాళ కొత్త కనెక్షన్లకి 9,100 కోట్లు ఇస్తుంది. రహదారులు జాతీయ రహదారులకు ఇచ్చే బడ్జెట్ 1,70,000 కోట్లు, ఇతర రహదారులకు 1,16,000 కోట్లు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు కాపిస్తాం. పత్రికేయ మిత్రులందరికీ, మా శాసనసభ్యులు గారికి, గౌరవ శాసనసభ్యులు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మరొకసారి వినవించుకునేది ఏంటంటే ఎంతో పెద్ద పోరాటం చేసి ముగిలిగిద్దలో చించోళ్ళు ఓట్లు వేయించుకున్నారు కాంగ్రెస్ నాయకులు. బేషరతుగా 10 రోజుల్లో 15 రోజుల్లో మీరు టైం తీసుకొని ఈ 2 మండలాలు ఖచ్చితంగా ప్రకటించాల్సిందే. లేని ఎడల ఇతర ప్రతిపక్ష పార్టీని కలుపుకొని మీ మెడలు ఉంచుతాం. మీరు ప్రకటించిన దాకా మిమ్మల్ని ఇళ్లలోంచి వెళ్ళనివ్వము అని ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. 2,03,000 కోట్లు గరీబ్ కళ్యాణ్ యోజన. ఈ యోజన ఉందన్న మీరు ఎప్పుడైనా చెప్పిరా? కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు, దాన్ని 50,000 పెంచుతాము, తులం బంగారం ఇస్తామని చెప్పారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా గరీబ్ కళ్యాణ్ యోజన అని ఒకటి ఉంది. దానికి 2,00,000 కోట్లు వస్తున్నాయని కూడా ఇలా మీరు ప్రజలకు తెలియకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రక్షణకి కానీ కేటాయింపులు కానీ హైవేస్కి కానీ 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చే ముందు హైవేస్ ఏవైతే ఉన్నాయో దానికి 155% ఇవాళ హైవేస్ పెంచిన ప్రభుత్వం అంటే ఇలా భారతీయ జనతా పార్టీ. ఇవాళ రైల్వే లైన్లకు కానీ డబ్లింగ్ల కోసమే 30,000 కోట్లు కేటాయించారు. ఇవాళ కొత్త లైన్ల కోసం దాదాపు 35,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పోతలేవా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ఆలోచన చేసి జర్నలిస్టు మిత్రులు రోజు మీరు అధికారంలో ఎక్కినప్పటి నుంచి ఈ రోజు దాకా మీరు మీ క్యాంప్ ఆఫీస్ దగ్గర 2 సార్లు 3 సార్లు 4 సార్లు పిలిస్తే కూడా వచ్చి మీ యొక్క సమాచారాన్ని మీ గుండు సున్నాల గురించి మీరు చెప్పకున్నా చెప్పినా పాపం మీరు చెప్పిన చేరవేసి మీ మీద ప్రజలలో గుండు సున్నా చేస్తున్నా అడుగుతున్నాం. ఎంతమంది 50 మందికి 200 కదా 10,000 కదా 2 ఎకరాలు సరిపోతుంది. నువ్వు అదే సరే కరెక్ట్ చెయ్యి. ఇలా చెప్పించుకున్నావు 5 ఏళ్ళు సొంత భూమి పెడతాను. ఏమైనా సొంత భూమి పెడతాను. నా సొంత భూమిలా నేను గెలిచితే సొంత భూమిలో ఇస్తానా దానికి భూమి కూడా రెడీ చేసి పెట్టినా. నువ్వు ఈ మన నీ సొంత భూమిలా ఎక్కడ పోయింది హామీ?